2026 శ్రీ పరాభవనామ సంవత్సరం జనవరి నుంచి సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా సంవత్సర ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు, అష్టమ శనైశ్వరుని యొక్క సంచారం కలిగి ఉన్నటువంటి సింహరాశి వారికి 2026 సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు కూడా మొదటి 6 మాసాలు మధ్యమైన ఫలితాలే సాధించుకుంటున్నారు. ఎందుకంటే అష్టమ శనైశ్వరుడు కాలసర్పదోషంలో ఉన్న సింహరాశి వారు జరిగేటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నంలో ఉంటారు. అందుకనే దీర్ఘకాలిక సమస్యల రీత్యా, కుటుంబ విషయాల రీత్యా, అన్యోన్య దాంపత్య విషయాల రీత్యా, ఆస్తి సంబంధితమైన విషయాల రీత్యా నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ సంవత్సరంలో మొదటి 6 మాసాలు చెప్పదగ్గ సూచన. ఇక జూన్ తర్వాత నుంచి సింహరాశి వారికి ఒకంత నష్టాన్ని తగ్గించుకుని లాభస్థితమైనటువంటి వ్యాపారాల్లో ముందుకెళ్ళటానికి ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ప్రతి పనిలో కూడా ఆలోచించి ఆచితూచి అడిగేయండి. ప్రతి వ్యక్తిని నమ్మటం వల్ల చీటింగులు జరుగుతాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. అనవసర అపవాద అవమానాలు పొందకండి. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అష్టమ శనైశ్వరుల ప్రభావం వల్ల ఏదో మంచి జరుగుతుందని కుటుంబాన్ని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడో సంపాదించడం కోసం చిన్నాభిన్నంగా కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం, ఒకరి నుంచి ఒకరి సహకారం లేకపోవటం, దీర్ఘకాలిక సమస్యలు రావటం, కుటుంబ వ్యక్తులకు దూరంగా ఉండటం, మానసిక విచారాన్ని ఎక్కువగా పొందటం లాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం మొదటి భాగంలో 2026 సింహరాశికి చెప్పదగ్గ సూచన. ఇక జన్మకేతు సప్తమ రాహు నుంచి విముక్తి పొందిన సింహరాశి వారికి జూన్ తర్వాత నుంచి ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు అత్యధికంగా ఉంటాయి. శారీరకమైన సహాయ సహకారాలు కొంత పొందుతారు. దైవ బలంతో ప్రతి పనిని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంతోనే ముందుకెళ్తారు. దైవిక బలం బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో వ్యాపార మార్పులు, వ్యాపార సంబంధితమైనటువంటి అనిశ్చిత తొలగిపోతుంది. కొత్త వ్యాపారాలకు అవకాశాలు దక్కుతాయి. షేర్ మార్కెట్, సినీ, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి గతంలో జరిగిన నష్టాలు పునరావృతి కాకుండా చక్కటి పద్ధతిలో ఒక ప్రణాళికలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరంలో కాలసర్ప దోష నివారణ ఎప్పుడైతే అవుతుందో, అష్టమ శని దోషం తగ్గిపోయేటువంటి పరిస్థితిలో గతంలో జరిగే నష్టాలను, గతంలో జరిగిన ఇబ్బందులు, సమస్యల నుంచి మళ్ళీ పునరావృతి కాకుండా ఈ సంవత్సరం జూన్ నుంచి ప్రతి పనిలో ఆచితూచి అడిగేసి విజయాలు పొందుతారు. ఇక ఉద్యోగ మార్పులు జరుగుతాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. బడలికలు, అలసట, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత, ఎంత చేస్తున్నప్పటికనే కూడా శ్రమ ఎక్కువగా కనిపించే సంవత్సరంగా 2026 చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా అష్టమ శని ఇబ్బంది ఎక్కువగా ఉంటుందా అండి అంటే, మొదటి 6 మాసాలు కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ జూన్ తర్వాత నుంచి మధ్యమైన ఫలితాలే సింహరాశి వారికి కలుగుతున్నాయి. అయినా లాభస్థిత గురుబలం వల్ల అంత నష్టాన్ని కలగజేయకుండా గురుబలాన్ని పొందినటువంటి సింహరాశి వారికి అన్నింటా శుభవార్తలే వింటారు. శుభ ఫలితాలు కలుగుతాయి. సంతానార్థులు శుభవార్తలు వింటారు. నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి వ్యవహారంలో ఒక దైవిక బలంతో ముందుకెళ్ళటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. క్రీడాకారులు, సినీ కళారంగాల వారికి కూడా ఈ సంవత్సరం చక్కటి సానుకూలమైన సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం సింహరాశి వారి చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరం మొత్తంలో సుందరకాండ పారాయణ చేసుకోండి. గురు చరిత్ర పారాయణ చేసుకోండి. ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్తం చేత శనివారాలు, మంగళవారాలు తమలపాకులతో, సింధూరంతో అర్చన చేసుకోవటం 2026 అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా మంచి జరగాలని భగవంతుని మనం సింహరాశి వారికి కోరుకుందాం.